ఒక్క సెకండ్ ఆలోచించండి. మన ఆంధ్ర తెలంగాణ కంటే చిన్న దేశం, జనాభా కేవలం 90 లక్షలు, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా లేవు, నేచురల్ రిసోర్సెస్ దాదాపు ఏమీ లేవు, చుట్టూ 20కి పైగా శత్రు దేశాలు. కానీ ఈ చిన్న దేశం ప్రపంచంలో టాప్ 10 పవర్ఫుల్ కంట్రీస్ లో ఒకటిగా నిలిచింది. ఏ శాటిలైట్ లాంచ్ అయినా, ఏ స్మార్ట్ ఫోన్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినా, ఎక్కడ యుద్ధం జరిగినా అందులో ఈ దేశ హస్తం ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? అసలు ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క రహస్యం ఏమిటి? ఈ రోజు మనం పూర్తి స్టోరీ తెలుసుకుందాం. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇజ్రాయెల్ గురించి తెలుసుకోవాలి అంటే ముందు మనం 1948కి వెళ్ళాలి. 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ స్వాతంత్రం ప్రకటించింది. అప్పుడు ఇజ్రాయెల్ దేశపు మొత్తం జనాభా కేవలం 8 లక్షలు. కానీ స్వాతంత్రం వచ్చిన మరుసటి రోజే చుట్టూ ఉన్న అరబ్ దేశాలు అయిన ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లిబనాన్ అన్నీ ఒకేసారి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. ఇజ్రాయెల్ దగ్గర సరైన ఆయుధాలు కాదు కదా, కనీసం యూనిఫామ్స్ కూడా లేవు. అయినా సరే వాళ్ళు గెలిచి చూపించారు. ఎందుకంటే ఆ జనాభాలో చాలా మంది హాలోకాస్ట్ సర్వైవర్స్. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ 60 లక్షల మంది యూదులను చంపింది. ఆ దారుణాన్ని చూసి బ్రతికి బయటపడ్డ వాళ్ళు ఇజ్రాయెల్ కి వచ్చారు. వాళ్ళకి ఒక్క ఆలోచన మాత్రమే ఉంది, యుద్ధంలో గెలవాలి, లేకపోతే చావాలి. ఇంకా ఎక్కడికి వెళ్లే ఆప్షన్ లేదు. విన్ ఆర్ వానిష్, ఇదే వాళ్ళ మొదటి మరియు అతి పెద్ద స్ట్రెంగ్త్. యుద్ధంలో గెలిచిన తర్వాత డేవిడ్ బెన్ గురియాన్ అనే లీడర్ ఆ రోజు IDF అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్ కి ఒక నియమం ఉంది, దాన్నే వాళ్ళు ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటారు. శత్రువు మన మీద దాడి చేస్తారనే అనుమానం వస్తే చాలు, వారు మన మీద దాడి చేసే ముందే మనమే వెళ్లి వారి మీద దాడి చేయాలి. ఇలా జరిగిన యుద్ధమే 1967 6 డే వార్. ఈజిప్ట్, జోర్డన్, సిరియా మళ్లీ అటాక్ చేయబోతున్నారు అని ఇజ్రాయెల్ కి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇజ్రాయెల్ వెయిట్ చేయలేదు, ప్రీఎంప్టివ్ స్ట్రైక్ వేసింది. ఆ యుద్ధం మొదలవ్వక ముందే, శత్రు దేశాల విమానాలు గాల్లోకి లేవకముందే రన్వేస్ మీదే వాటిని పేల్చేశారు. 6 రోజుల్లో యుద్ధం ముగిసింది. ఇజ్రాయెల్ గెలిచింది. సిరియా దగ్గర నుంచి గోలాన్ హైట్స్ ని, జోర్డాన్ దగ్గర నుంచి వెస్ట్ బ్యాంక్ మరియు ఈస్ట్ జెరూసలేం ని, ఈజిప్ట్ దగ్గర నుంచి గాజా స్ట్రిప్ మరియు సినాయ్ పెనిన్సులాని తీసుకుంది. 6 రోజుల్లోనే 3 దేశాలని ఓడించింది అంటే ఎంత బ్రూటల్ గా యుద్ధం చేసిందో మీ ఊహకే వదిలేస్తున్నా. తరువాత 1973లో యామ్ కిపూర్ వార్ జరిగింది. ఈజిప్ట్ మరియు సిరియా ఒకేసారి దాడి చేశారు. అప్పుడు మొదట్లో ఓడిపోయారు, కానీ తిరిగి పోరాడి గెలిచారు. ఈ 2 వార్స్ లో ఒక విషయం క్లియర్ అయింది, ఇజ్రాయెల్ కి ప్లాన్ బి లేదు. వాళ్ళకి ఓడడం అనే ఆప్షన్ లేదు. అందుకే వాళ్ళ మిలిటరీని అంత పవర్ఫుల్ గా బిల్డ్ చేసుకున్నారు. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అని ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది. శత్రువు పంపిన రాకెట్స్ ని ఆకాశంలోనే నాశనం చేస్తుంది. మెర్కావా ట్యాంక్స్, F-35 స్టెల్త్ ఫైటర్స్, అడ్వాన్స్డ్ డ్రోన్స్, వీటిలో చాలా వరకు ఇజ్రాయెల్ సొంతంగా తయారు చేసుకుంటుంది. ఇజ్రాయెల్ దేశంలో అందరికీ మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ రూల్ ఉంది. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి అబ్బాయికి, ప్రతి అమ్మాయికి మిలిటరీ సర్వీస్ మ్యాండేటరీ. బాయ్స్ కి 32 నెలలు, గర్ల్స్ కి 24 నెలలు. మీరు రిచ్ అయినా, పూర్ అయినా, ఎడ్యుకేటెడ్ అయినా మిలిటరీకి వెళ్లాల్సిందే. ఇజ్రాయెల్ దగ్గర 80 నుండి 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అని ఎస్టిమేట్ చేస్తారు. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. దీన్నే డెలిబరేట్ అంబిగ్విటీ పాలసీ అంటారు. అంటే మా దగ్గర ఆయుధాలు ఉన్నాయని కానీ, లేవు అని కానీ అఫీషియల్ గా చెప్పకపోవడం. దీనివల్ల మన శత్రువుకి మన స్టామినా మీద క్లారిటీ ఉండదు. యుద్ధ సమయంలో మన వైపు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా మిలిటరీ ఇంకా ఆయుధాలు పెట్టుకోవాలి? అంత అవసరం ఏంటి అంటే, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు అన్ని కూడా ఇజ్రాయెల్ కి శత్రు దేశాలే. ఇక్కడ ఒక పాపులర్ సేయింగ్ ఉంది, ఏమిటంటే అరబ్ కంట్రీస్ ఒకవేళ ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తే వాళ్ళు ఓడిపోయినా సరే వాళ్ళ దేశాలు అలానే ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ ఒక్క యుద్ధం ఓడిపోయినా ఆ దేశం వరల్డ్ మ్యాప్ లోనే లేకుండా పోతుంది. దీన్నే సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ అన్నమాట. ఈ ప్రెషర్ నుండే వాళ్ళు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రెసివ్ కంట్రీస్ గా మారారు. మిలిటరీ కంటే పెద్ద స్ట్రెంగ్త్ ఉంది, అది వాళ్ళ బ్రెయిన్. ఇజ్రాయెల్లో ఒక సీక్రెట్ యూనిట్ ఉంటుంది, యూనిట్ 8200 అని అంటారు. ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళలో మోస్ట్ ఇంటెలిజెంట్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ యూనిట్ లో వేస్తారు. ఇక్కడ వీళ్ళు చేసే పని సైబర్ వార్ఫేర్, హ్యాకింగ్ టూల్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ లాంటి పనులు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ యూనిట్ 8200లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆర్మీ వదిలి బయటకు వచ్చాక వాళ్ళు స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తారు. అందుకే ఇజ్రాయెల్ ని స్టార్ట్అప్ నేషన్ అంటారు. ప్రపంచంలో అత్యధిక స్టార్ట్అప్స్ పర్ క్యాపిటా ఉన్న దేశం ఇదే. USB ఫ్లాష్ డ్రైవ్ ఇజ్రాయెల్ ఇన్వెన్షన్. పిల్ క్యామ్ అంటే కడుపులోకి వేసే చిన్న కెమెరా, అది కూడా ఇజ్రాయెల్ నుండి వచ్చినదే. డ్రిప్ ఇరిగేషన్ అంటే నీళ్లు లేని చోట పంటలు పండించే టెక్నిక్, అది కూడా ఇజ్రాయెల్ నుండే వచ్చింది. నోబెల్ ప్రైజెస్ ఇన్ కెమిస్ట్రీ మరియు ఎకనామిక్స్ లో కూడా చాలా విన్ అయ్యారు. GDP సుమారు $500 బిలియన్. పర్ క్యాపిటా ఇన్కమ్ జపాన్ కంటే ఎక్కువ. ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. డిఫెన్స్ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీని బిజినెస్ గా మార్చేశారు. ఇండియా లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ దగ్గర నుండే హైటెక్ వెపన్స్ కొంటున్నాయి. ఇజ్రాయెల్ స్ట్రెంత్ కి మూడో కారణం మొసాద్.
ఈ పేరు వింటేనే చాలా దేశాలకి చెమటలు పడతాయి. 1960లో అర్జెంటీనాలో అడాల్ఫ్ ఐక్మెన్ అని ఒక మనిషి దొరికాడు. ఇతను హాలోకాస్ట్ లో 60 లక్షల యూదులను చంపిన నాజీ ప్లాన్ యొక్క ఆర్కిటెక్ట్. మొసాద్ అతన్ని అర్జెంటీనాలో ఐడెంటిఫై చేసి కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్ కి తీసుకొచ్చి అక్కడ ఉరివేశారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ లో ఇజ్రాయెల్ అథ్లీట్స్ ని టెర్రరిస్ట్ చంపారు. మొసాద్ 20 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తం గాలించి ఒక్కొక్కరిని వేటాడి చంపింది. దానికి ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టారు. మొసాద్ పాలసీ ఒక్కటే, ఇఫ్ యూ హర్ట్ us we will find you and we will kill you. ఎంత డైరెక్ట్ గా ఉందో కదా. ఈ ఫియర్ ఫ్యాక్టర్ వల్లే చాలా దేశాలు ఇజ్రాయెల్ తో పెట్టుకోవడానికి భయపడతాయి. చాలా మంది ఇజ్రాయెల్ ఇంత పవర్ఫుల్ కంట్రీగా ఉండడానికి అంతా అమెరికా వల్లే కదా అని అంటారు. అది కొంతవరకు నిజమే. అమెరికా సంవత్సరానికి దాదాపు $3.8 బిలియన్ మిలిటరీ ఎయిడ్ ఇజ్రాయెల్ కి ఇస్తుంది. ఇప్పటి వరకు మొత్తం $150 బిలియన్ కంటే ఎక్కువ ఇచ్చింది. కానీ ఇది ఇజ్రాయెల్ మీద ప్రేమతో ఇచ్చింది కాదు. మిడిల్ ఈస్ట్ లో తమ పట్టు నిలుపుకోవడానికి అమెరికాకి ఇజ్రాయెల్ చాలా అవసరం. ఫార్మర్ యుఎస్ సెనేటర్ జెస్సీ హెల్మ్స్ ఇజ్రాయెల్ ని అమెరికాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అని అన్నాడు. అంతేకాదు ఇక్కడ ఎయిపాక్ అనే ఆర్గనైజేషన్ రోల్ ఉంది. అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అంటే ఎయిపాక్ అమెరికాలో అతిపెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ లాబింగ్ గ్రూప్స్ లో ఒకటి. ఏదేమైనా ఇజ్రాయెల్ కి అమెరికా వల్ల ఎంత ఉపయోగం ఉందో మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పనిచేయాలి అంటే ఇజ్రాయెల్ అవసరం కూడా అంతే ఉంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గురించి అన్ని గొప్పలు చెప్పాను, కానీ కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. పాలస్తీన్, గాజా, వెస్ట్ బ్యాంక్ ఇలా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తన సర్వైవల్ కోసం ఫైట్ చేస్తోందని చెప్తుంది. ఏదేమైనా యుద్ధాలు, మిలిటరీ ఆపరేషన్లు ఇలాంటివి ఎన్ని జరిగినా రెండు వైపులా నష్టపోయేది, చనిపోయేది సామాన్య ప్రజలు. ఇది రైట్ ఆర్ రాంగ్ అని జడ్జ్ చేయడం ఈజీ కాదు. ఇది కొన్ని దశాబ్దాలుగా కంటిన్యూ అవుతున్న ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. పవర్ ఒకవైపు, కాన్సిక్వెన్సెస్ మరోవైపు. సో ఇజ్రాయెల్ స్టోరీ అంటే కేవలం మిలిటరీ పవర్ కాదు. ఒక దేశం ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ లో పుట్టి సర్వైవ్ అయింది. ప్రతి యుద్ధం నుంచి పాఠం నేర్చుకుంది. ఫెయిల్ అయిన ప్రతిసారి రీబిల్డ్ చేసింది. 2026 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో ఇజ్రాయెల్ 145 దేశాలలో 15వ స్థానంలో ఉంది. కానీ ఈ పవర్ వెనక చాలా కాంప్లెక్సిటీ ఉంది. పాలస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ ఉంది, రీజనల్ టెన్షన్స్ ఉన్నాయి, అమెరికా డిపెండెన్స్ ఉంది. ఇవన్నీ కలిపి చూసినప్పుడే ఇజ్రాయెల్ యొక్క రియల్ పిక్చర్ అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇజ్రాయెల్ గురించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో చెప్పండి. ఇంకా బస్బాబు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ప్రతి వారం వస్తాయి. వచ్చే వారంలో మళ్ళీ కలుద్దాం.